Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో డేట్ 20th కి సంబంధించి ఫిజిక్స్ లో కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనే టాపిక్ నుంచి ఈ చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్ కి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి అలాగే 10th క్లాస్ పిల్లలకి కూడా మన వీడియోలో పెట్టే మన ఛానల్లో పెట్టే వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ చేరే వరకు మన వీడియోస్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్టికల్స్ ఇలా వెళ్ళినాయి, 2 కొలైడ్ అయినాయి. కొలైడ్ అయిన తర్వాత డైరెక్షన్ మార్చుకున్నాయి, మళ్ళీ ఇంకొక చోట ఎక్కడో చోట మళ్ళీ కొలైడ్ అవుతాయి. 2 సక్సెసివ్ కొలిజన్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ మీన్ పాత్ అంటారు. ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఎ మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. ఇక్కడ కొలిజన్ జరిగింది కదా, ఈ మాలిక్యూల్ ఎలా వచ్చింది, మళ్ళీ ఇంకో మాలిక్యూల్ ఎలా వచ్చి ఇక్కడ ఎక్కడో మళ్ళీ కొలిజన్ జరిగింది అనుకున్నాం. ఈ కొలిజన్ కి మధ్యలో ఈ మాలిక్యూల్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దూరాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు. ఓకే, the average distance covered by a molecule between 2 successive collisions is called mean free path. Next, when does a real gas behaves as an ideal gas? Real gas eppudu ideal gas la behave chestadani adigaru. So at low temperature, at high temperature and low pressure high temperature daggara real gas ideal gas ga behave chestadi. Okay, state Dalton's law of partial pressure. So 2 or more gases kalisi unnatuvanti gas mixture ki pressure untadi kada, ఆ గ్యాస్ మిక్స్చర్ వల్ల వచ్చిన ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ ఆ గ్యాస్ మిక్స్చర్ లో ఉన్న ప్రతి గ్యాస్ మాలిక్యూల్ కి ఉండేటువంటి పార్షియల్ ప్రెజర్స్ యొక్క టోటల్ కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ లో ఏబిసి 3 గ్యాసెస్ కలిపి మిక్స్ చేస్తే వచ్చే టోటల్ ప్రెజర్ పి అనుకుంటే, అందులో ఏ అనే గ్యాస్ వల్ల వచ్చే ప్రెజర్ ని పిఏ అనుకుంటే, బి అనే గ్యాస్ వల్ల వచ్చే ప్రెజర్ ని పిబి అనుకుంటే, సి అనే గ్యాస్ వల్ల వచ్చే ప్రెజర్ ని పిసి అనుకుంటే P ఈక్వల్ టు PA ప్లస్ PB ప్లస్ PC అవుతుంది. ఓకే, సో అదే స్టేట్మెంట్ రాసాం. ద టోటల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ మిక్స్చర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ అని రాసేసాం. P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అండ్ సో ఆన్. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఈ స్టేట్మెంట్ కెమిస్ట్రీలో ఉన్నది కూడా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. అంటే ప్రెజర్ కనుక పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది. తెలుసు కదా, బెలూన్ కనుక ఇలా నొక్కేమనుకోండి ప్రెజర్ పెంచితే వాల్యూమ్ తగ్గింది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఫర్ గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ అనే మాట రాస్తాం. అంటే ఇక్కడ ఇందులో టెంపరేచర్ కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్. మరి చార్లెస్ లో ఏం చెప్పిందంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెంచితే గ్యాస్ కి ఏమవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. అది చార్లెస్ లా. ప్రెజర్ పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది, అది బాయిల్స్ లా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ ఎగ్జామ్ లో ఈ 2 స్టేట్మెంట్స్ గుర్తొచ్చేసి అడిగింది మాత్రం బాయిల్స్ లా అడిగారు. ఇది అది 2 గుర్తొచ్చినప్పుడు 2 స్టేట్మెంట్స్ 2 ఎక్స్ప్రెషన్స్ రాసేయండి. కరెక్ట్ అయిందని టిక్ పెట్టి మార్క్ ఇస్తారు, రాంగ్ అయింది ఇంటూ అవుతుంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రెజర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్. ఒక కంటైనర్ లో ఉన్న గ్యాస్ యొక్క ప్రెజర్ కంటైనర్ షేప్ మీద ఇండిపెండెంట్ అవుతుందని చూపించాలి. P ఈక్వల్ టు 1/3 NM V బార్ స్క్వేర్. ఇది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. అయితే ప్రెజర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఏరియా. ఇక్కడ ఏరియా మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి హెన్స్ ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ద కంటైనర్ ఇండిపెండెంట్ ఆన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. ఎప్పుడైతే ఏరియా మీద డిపెండ్ అవ్వలేదో షేప్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. నెక్స్ట్, ప్రెజర్ కి కైనెటిక్ ఎనర్జీకి మధ్య రిలేషన్. P ఈక్వల్ టు 1/3 NM V బార్ స్క్వేర్ రాసాం. N అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్యాపిటల్ N అనుకుంటే యూనిట్ వాల్యూమ్ లో ఉండే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ స్మాల్ n అవుతుంది అనమాట. అంటే N/V అని రాసాం. సో N/V విడిగా రాసి 2 తో ఇంటూ చేసి 2 తో డివైడ్ చేస్తాం. హాఫ్ MV స్క్వేర్ అంటే కైనెటిక్ ఎనర్జీ అని అర్థం కాబట్టి సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అని రాసుకోవచ్చు కావాలని. అయితే కైనెటిక్ ఎనర్జీ ఇంటూ N అని ఏమన్నా అనుకుంటాం అంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో బై V అనమాట. అంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 2E/3V. సో దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు అంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ
ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో ఉండేటువంటి ఇంటర్నల్ ఎనర్జీకి 2/3 టైమ్స్ ఉంటుంది అనమాట ప్రెజర్. అర్థమైంది కదా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధిస్తారనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.